ఇంకొకటి సార్ వీనస్ లీక్ అవును. అంటే యాహ్! పెద్దవాళ్ళలో అవును. ఇది అవును. అంటే అవును. ఇంతకుముందే మీరు చెప్పారు. అవునవును. సో దాన్ని ఎట్లా అడ్రెస్ చేస్తాం సార్? అంటే సార్ వీనస్ లీక్‌కి వీనస్ రిటర్న్ అంటే ఏంటంటే సార్ వీనస్ లీకేజ్ అంటే ఏంటంటే అంగం గట్టిపడుతుంది. పెనిట్రేట్ చేద్దామనే లోపల రక్తం వెనకకెళ్ళిపోతుంది. ఓకే. సో దానికి ఏమైతది ఎక్కడైతే ఏ వెసల్స్ అయితే బయటకు తీసుకుపోతున్నాయో ఆ! ఆ వెసల్స్ అన్నిటిని లైగేట్ చేస్తాం. ఓకే. సో నన్ను అడిగితే ఈ వీనస్ లైగేషన్ కంటే వెసల్ లైగేషన్ కంటే బెటర్ హ్మ్. ఏంటంటే వీళ్ళలో వీనస్ లీకేజ్ నేను చాలా సర్జరీస్ చేసినాం సార్. ఎంతమందికి లైగేట్ చేసినా అట్‌లీస్ట్ 50% ఫెయిల్యూర్ రేట్ ఉండే. ఓహ్! ఎంత చేసినా గాని. ఎందుకంటే డీప్ వెసల్స్ బ్లాక్ చేయలేం మేము. ఓకే. అట్లాంటి వాళ్ళలో నాకు బెటర్ ఆప్షన్ ఏమనిపిస్తదంటే ఇంప్లాంట్ ఏసేయడం. అచ్చచ్చా! 2 ఓకే. పనులు ఎళ్ళిపోతాయి. అవును. ఎరెక్షన్ సెట్ అయిపోతుంది. వీనస్ లీకేజ్ ఇష్యూసే రావు ఇగ. ఓకే. ఓకే. సార్ నార్మల్ ఇంప్లాంట్ అంటే పబ్లిక్‌లో ఉన్న మిస్‌కన్సెప్షన్ ఇదేదో ఫారెన్ బాడీ. సార్ నాకు ఈడ బోన్ ఫ్రాక్చర్ అయింది. అవును. ఇంత చిన్న క్రష్ అయిపోయింది. ఒక అవును. 2, 3 సెంటీమీటర్స్ క్రష్ అయిపోయింది. ఆ అవును. బోనే లేదక్కడ. ఏం చేస్తాం? ఒక రాడ్ రాడేసేస్తారు అంతేగా. ఆ! అవును. రాడ్ ఫారెన్ బాడీ కదా! మరి అదెందుకేసుకున్నారు? అయ్యో! ఇప్పుడు జనాలకు కాళ్ళల్లో, వేళ్ళల్లో ఆ! అన్నిట్లల్లో ఉంటున్నాయి. అది ఎంతో కామను. ఇంప్లాంట్ ఇది కూడా గూడా ఎందుకు అంతే సేమే కాదు. కదా! అయితే ఇంప్లాంట్ విషయంలో నాకొకతను అన్నాడు. ఇప్పుడు సార్ అది ఎరెక్షన్ అది అవును. ప్లాస్టిక్ లాగా ఉంటది. అవును. ఇక ఇది అలాగే ఉంటది. సెక్స్ చేసినా గూడా అలాగే ఉంటుంది. అది ఎప్పుడు అంటే నిలబడే ఉంటే బయటోళ్ళకి తెలుస్తదేమో. ఇట్లాంటివి సార్ కొన్నున్నాయి. ఇంప్లాంట్స్‌లలో 3 టైప్స్ ఉంటాయి. అచ్చా! ఇవన్నీ ఇంప్లాంట్స్ బెండ్ అయితాయి. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓకే. వీళ్ళకి అంగం చిన్నగవ్వడం ఉండదు. ఓకే. 90% మెన్‌లో సార్ నాకు యంగ్ ఏజ్ ఉన్నప్పుడు పీనిస్ ఒకలాగా ఉంటుండే. ఇప్పుడు చాలా ష్రింక్ అయిపోతుంది సార్. చిన్నగా అయిపోయింది, చిన్నగా అవును. అయిపోయింది. అవును. మనము ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎవ్వరు అంగం అసలు చిన్నగా అయ్యే ఛాన్సెసే తక్కువ సార్. ఓకే. వెరీ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్‌లో, లాంగ్ స్టాండింగ్ సివియర్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీలో మైల్డ్ ష్రింకేజ్ ఆఫ్ ది పీనిస్ ఉంటది. రైట్ సార్. ఇది పార్ట్నర్‌కి తెలుస్తదా సార్? ఆ! ఇది ఆపరేషన్ ఇది ఏం చేయించుకున్నది నువ్వు తెలుస్తదా? సెల్ఫ్ గోల్ కొట్టుకోకుంటే తెలవదు సార్. ఓహ్! ఇది గావాలి మెయిన్. ఆ! ఎందుకంటే పార్ట్నర్‌కి తెలిస్తే ఏ చాలా అవమానంగా ఫీల్ అవుతారు చాలా మంది. మా దగ్గర సర్జరీస్‌కి వచ్చేటోళ్ళు హ్మ్. జనరల్లీ పార్ట్నర్స్‌కి చెప్పరు. ఎగ్జాక్ట్‌లీ అదే అంటున్నా. ఆపరేషన్‌కొచ్చినప్పుడు. అవును. నేను అనేదేంటంటే ఈ టాబూ వదిలేసేయండి. ఓకే. అరే! ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ లాస్ అయినప్పుడు మీరు ప్లేట్ ఎట్లా యేసుకుంటున్నారో, మెటల్ రాడ్ ఎట్లా పెట్టుకుంటున్నారో, ఇది కూడా అలాంటిదే గదా! కరెక్ట్. ఇది కూడా ఒక సమస్యలాగా ఎందుకు తీసుకోరు? ఓకే. అది ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. సెక్స్ ఈస్ ఎ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక రైట్. కపుల్ అంతే మధ్యలో గదా! జరగాల్సిన వెరీ ఇంపార్టెంట్ పార్ట్. యెస్. ఒక సుప్రీం కోర్ట్ తీర్పు ఉంది ఒకటి. ఒక మ్యారేజ్‌ని ఇది డిక్టేట్ చేస్తది. ఎగ్జాక్ట్. ఇది లేకపోతే అసలు మ్యారేజ్ మ్యారేజ్ అనేది ఇన్‌వాలిడ్. అదే లా కూడా అంతే చెప్తది కదా సార్. అవును. 1 ఇయర్ పీరియడ్‌లో ఇఫ్ యూ ఆర్ నాట్ హావింగ్ సెక్స్, యూ ఆర్ లయబుల్ ఫర్ డివోర్స్. యెస్. బికాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ క్రూయల్టీ టువర్డ్స్ ఎ కరెక్ట్. ఫీమేల్. యెస్. సింపుల్ లా. దీన్ని ఎందుకు అంతగానం అది తీసుకుంటున్నారు? అదే సర్జరీ కరెక్ట్. చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి? బయట ఆక్వర్డ్ గురించి ఆలోచిస్తారా? అంగం పెద్దగా ఉంది నాకు ఇది ప్రాబ్లమ్ అవుతుంది అంటారా? లేకపోతే ఇన్ని రోజులు మిస్ అయిన మీ సెక్స్ లైఫ్ ని రిటర్న్ రిటర్న్ చేసుకుంటారా? చేసుకుంటారా? యెస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నో. సూపర్. అరే నేను ఇంప్లాంట్ ఏస్తున్నా ఇంత ఖర్చు అరే ఖర్చు గురించి ఇన్ని రోజులు పోయిన సెక్స్ లైఫ్ బెటర్ ఉంటుంది. నెక్స్ట్ 20-30 ఇయర్స్ నీ సెక్స్ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. సో అంతకంటే ఏం భయాన్ని కావాలి. వదిలేశారు. రైట్. ఇదేదో రాంగ్ థింగ్ అదేదో మిస్టేక్ అదేదో తప్పు చేసినావు ఎందుకు రైట్. నువ్వు అరే కరెక్ట్ సార్. ఇంకొకటి షాక్ వేవ్ థెరపీ గురించి. అవునవును అవును అసలు ఈ పేరులోనే మిస్టేక్ అవును ఉందేమో అని డౌట్ నాకు. షాక్ అనగానే యా యా ఓడి అమ్మ కరెంట్ తీసి అవునవును నాకు పెట్టేస్తారేమో అనే ఒక వెరీ భయం వెరీ కామన్. ఉంటది. నేను చాలా సార్లు కొన్ని వందల టీవీ ఇంటర్వ్యూస్లలో కూడా నేను ఇదే చెప్పిన. షాక్ అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్, షాక్ అంటే షాక్ కాదు. అది ఆ టర్మినాలజీ ఎట్లా వచ్చిందో ఆ టర్మినాలజీ అట్లా కంటిన్యూ అయింది. మీరట్లా మార్చండి దాన్ని. ఆ! ఎందుకంటే 20 చాలా ఏళ్ళు మంది కాల్స్ అవునవును. ఏమడుగుతున్నారంటే, ఆ! సార్ నాకు 50, 60 ఏళ్ళు. హ్మ్. ఈ వయసులో షాక్ ఇస్తే నా బాడీ తట్టుకుంటదా? ఆ! వద్దు సార్ ఇదంతా అదొక భయం. అంటే ఫారిన్ కంట్రీస్‌లో ఎల్ఐఎస్‌డబ్ల్యూటీ అంటారు తప్ప అచ్చా! ఎక్కడ కూడా దాని ఎక్స్‌పాండ్ ఫార్మ్ ఉండదు. మనం కూడా అదే వర్డ్ ఆ! వాడదాం. ఎల్ఐ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఓకే. లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. హ్మ్. ముందు ఎందుకు యూజ్ చేస్తుంటివి? మీ సౌండ్ వేవ్స్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సివియర్ స్టోన్ సైజ్‌ని పలగొట్టడానికి రైట్. ఇదే దాన్ని యూజ్ చేస్తుంటివి. ఓకే. ఓకే. దానికి మనం రఫ్‌లీ అరౌండ్ 1600 హెర్ట్జ్ యూజ్ చేస్తుంటివి. ఓకే. దీంట్లో 160కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100లో 10% తగ్గించి రక్తనాళాల పైన దాన్ని హిట్ చేసినప్పుడు కొత్త వెసల్స్ ఫార్మ్ అయితాయనేది టెక్నాలజీ. ఓకే. సో అది చేస్తున్నాం తప్ప దీంట్లో ఏం కొత్త మిరాక్యులస్‌గా ఏం చేయట్లేదు. రైట్. రైట్. ఓకే. ఇంకొకటి సార్ సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు అవునవును. అనేది ఒకటి అవును. చెప్పారు. అవును. సో, అయితే ఈ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అవును. సహజంగా చూపు మందగిస్తది. అవునవును. ఒకటి. అవును. చేతులు వణుకుతా ఉంటాయి. ఈ అవునవును. బ్యాచ్ పాపం ఇంజెక్షన్ ఎట్లా సార్? అంటే ఇది ఈజీనా? కష్టమా? అంటే సార్ ఇట్స్ అగైన్ సూపర్విజన్‌లో చేయాల్సినది. ఓకే. సో ఓకే. చాలా మంది ఆహ్, నా దగ్గరకు వచ్చేటోళ్ళు వాళ్ళు ఒక డైరెక్ట్ వచ్చి ఇంజెక్షన్ చేసుకొని పోతారు. సెలబ్రిటీస్ ఎక్కువొస్తారంటగా వస్తారు. నిజమేనా సార్? అందరూ వస్తుంటారు సార్. ఇదేంటంటే షార్ట్ కోర్స్, షార్ట్ రైట్. పీరియడ్ కరెక్ట్. 2 అవర్స్ అంతే. అంతే దాని ఓహ్! ఎఫెక్ట్స్. దాని తర్వాత
మొత్తం మందే కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది బాడీలో. ఓ సో అదొకటే షార్ట్ గ్యాప్. మీరు ఇప్పుడు సెక్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఫెయిల్ అవ్వద్దు అని స్ట్రిక్ట్గా ఉన్నారు, అవును కమ్ బ్యాక్ ఒక చిన్న షార్ట్ వేసి పంపిస్తాం. ఓహో యా ఓకే రైట్. ఇక మందులు పనిచేయవు ఇవన్నీ పనిచేయవు అనుకునే వాళ్ళకి పినైల్ ఇంప్లాంట్ అనేది ఎక్సలెంట్. ఫైనల్ మార్గం అని మీరు అంటారు. కానీ ఈ 50 ఫైనల్ మార్గం కంటే ఎక్సలెంట్ మార్గం అని నేను అనుకుంటా. సూపర్ సూపర్. కానీ నా శరీరం తట్టుకుంటుందా 50 దాటిన తర్వాత అనేది చాలా మందిలో ఉండే డౌట్. యా సో నా సర్జికల్ ఇన్సిషన్ ఇస్ 2 సెంటీమీటర్స్. ఓకే ఇంతకంటే పెద్ద కట్ కూడా చేయం మేము. అచ్చా ఆ 2 సెంటీమీటర్స్ కట్లుండే 2 సైడ్లు ఇంప్లాంట్ వేసేస్తాం. అచ్చా ఇట్లా అంగంలో 3 పైప్స్ ఉంటాయి సార్. ఓకే కింది పైప్ నుంచి మూత్రం వీర్యం బయటకు వస్తుంది. Sure. పైన 2 పైప్స్ లో దీన్ని క్యావర్నోసం అంటాం, దీన్ని స్పాంజియోసం అంటాం. ఓకే నా ఇంప్లాంట్ ఈ 2 క్యావర్నోసంలోకి వెళ్తుంది. ఓకే చాలా మంది ఇంకోటి అడతారు, సార్ యంగ్స్టర్స్ కి మీరు చేసినప్పుడు వాళ్ళకి మరి పిల్లలు వద్దా అనుకుంటారా, మరి పిల్లలు వద్దా సార్ వాళ్ళకి? ఓకే నేను అదే చెప్తా, ఈ పైప్ ని నేనే కాదు ఏ ఆండ్రాలజిస్ట్ ఈ పైప్ ని ముట్టాడు. కింది పైప్ మాకు సేక్రెడ్, ఎందుకంటే ఏది పోయినా యూరిన్ ఫ్లో మాత్రం ఆగొద్దు ఓకే లైఫ్ లో. సో దీన్ని ఏ డాక్టర్ టచ్ చేయడు, మా ఇంప్లాంట్స్ ఇక్కడ పోతాయి. చాలా మందిలో ఉన్న భయం ఏంటంటే సార్, ఎర్లియర్ నుంచి వచ్చిన కామనెస్ట్ ఫియర్ ఇంప్లాంట్స్లో వచ్చింది ఇన్ఫెక్షన్స్, తీసేయాల్సి వస్తుంది. ఇవి ఎప్పుడు నీ ఓటీ సరిగా అంటే ఆపరేషన్ థియేటర్ సరిగా లేనప్పుడు, ప్రాపర్ ఫ్యూమిగేషన్ సరిగా లేనప్పుడు, ప్రాపర్ ప్రోటోకాల్స్ మనం కరెక్ట్గా ఫాలో కానప్పుడు. అంటే మేము సార్ ఆల్మోస్ట్ ఒక పీనైల్ ఇంప్లాంట్ సర్జరీలో 3 to 5 times గ్లౌస్ మారుస్తాం. అయ్యో నేను చూసా కదా వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మీ దగ్గర అంటే అంత స్ట్రిక్ట్ గా తీసుకుంటాం, ఎందుకంటే ఎనీ ఇంప్లాంట్ ఇస్ వెరీ మాకు చాలా ఇంపార్టెంట్. రైట్ ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయితే ఇన్ఫెక్షన్స్ రావు. అట్లీస్ట్ ఒక 15 రోజులు నేను చెప్తాను, సర్జరీ చేసే వరకు నా పని 15 రోజులు నేను నా ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడి కాపాడుకోవడం బాధ్యత మీది. ఓకే అది మాత్రం స్ట్రిక్ట్గా చెప్తాను. రైట్ అండ్ వెరీ కేర్ఫుల్గా ఏముండమని చెప్తాను. 15 రోజులే కదా, 15 రోజులు నేను కాపాడుకుంటే అంతే. ఒక్కసారి సెట్ అయిపోతే లైఫ్లో మళ్ళీ ఇష్యూస్ ఉండవు. ఓకే ఇంకోటి సార్ దీనిలో 2 రకాలు ఉంటాయంట కదా ఈ ఇంప్లాంట్? దీంట్లో 3 రకాలు ఉంటాయి. 3 రకాలు ఉంటాయి, రిజిడ్, సెమీ రిజిడ్ అండ్ ఇన్ఫ్లేటబుల్. ఎస్ సో మనం రెగ్యులర్ గా ఇండియాలో వాడే ఇవి 2 కామన్. ఓకే రిజిడ్ ఎప్పుడు ఉండేవి. రిజిడ్ అండ్ సెమీ రిజిడ్. ఓకే సెమీ రిజిడ్ లో ఎట్లా ఉంటుంది అంటే లోపల టైటానియం వైర్ ఉండదు. ఓకే దాన్ని షాస్ ఇంప్లాంట్. షాస్ అంటే మన ఇండియాలో క్రియేట్ చేసింది డాక్టర్ రూపెన్ షా, మా గురువు గారు. వీళ్ళు తయారు చేశారు, ఓకే రూపెన్ షా. సో వీళ్ళు ఈ ఇంప్లాంట్ ఎందుకు చేశారంటే ఇండియన్ సినారియోలో ఫైనాన్షియల్స్ చాలా ఇంపార్టెంట్. అవును. సో ఈ ఇంప్లాంట్ ఇండియాలో చీప్గా వస్తుందని తయారు చేసి చాలా మంది వాడతారు అది. సో మాకంటే ఒక ప్రాక్టికల్గా ఒక పేషెంట్కి 1-2 years తర్వాత మళ్ళీ సాఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వెరీ కామన్. ఫైనాన్షియల్ గాడికి వేసిన 2 years తర్వాత మళ్ళీ వస్తాడు, సార్ వేసిన అయిపోయింది, మెత్తబడిపోయింది సార్, గట్టిగా అయితే లేదు. సో నన్ను అడిగితే మాల్యబుల్ ఇంప్లాంట్స్ ఆర్ బెట్, అంటే రిజిడ్ ఇంప్లాంట్స్. రిజిడ్ ఇంప్లాంట్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి. ఎప్పుడు అలాగే ఉంటే కష్టంగా బెండ్ అవుతుంది కదా సార్, నీట్ గా బెండ్ అయిపోతుంది. అయ్యో దాని లోపల టైటానియం వైర్ ఉంటుంది, పీనిస్ ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. సో ఆపరేషన్ చేసిన ఒక 1-2 months వరకు మీకు రాదు, ఎందుకంటే పెయిన్ ఉంటుంది కాబట్టి. ఒక్కసారి అది అయిపోయింది, 45 days అయిపోయింది అంటే ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. నా దగ్గర కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి పేషెంట్స్ లై ఎంత ఈజీగా బెండ్ చేయగలుగుతున్నారని. సో నేను పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తా, ఆ బెండింగ్ గురించి మీరు మర్చిపోండి. ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ ఈస్ ద బెస్ట్ ఇంప్లాంట్. ఓకే మనం ఇది చేయించుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ స్కానింగ్ లో తెలుస్తుందా? ఇది 99.99% తెలియదు, ఎందుకంటే టైటానియం వైర్. ఓకే మెటల్ యాజ్ సచ్ కాదు, మీకు బీప్ అయ్యే ఛాన్స్ లేదు. అయినా యాజ్ పర్ ది గైడ్ లైన్స్ దీనికి ఒక సర్టిఫికేషన్ కార్డు ఉంటుంది. ఆ కార్డు మీరు జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. నేను చాలా మంది ఫారెన్ పేషెంట్స్ చేసినాను, లెక్కలేని మందికి వేసినాను, ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు, ఒక్కడు. కానీ అందరికి యాజ్ పర్ గైడ్ లైన్స్, వరల్డ్ గైడ్ లైన్స్ ప్రకారం కార్డు ఇస్తారు. కార్డు కంపెనీ ఇస్తుంది కార్డు, ఆ కార్డు క్యారీ చేయమని చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఏ పేషెంట్ కూడా కార్డు వాడాల్సిన అవసరం రాలేదు. హాస్పిటల్ అనారోగ్యం వచ్చి హాస్పిటల్ కు పోయాడు, అక్కడ ఏమన్నా తెలిసే అవకాశం ఉంటుంది? ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. ఇన్ఫ్లేటబుల్ పీనల్ ప్రాసెస్ ఐపీపీస్ అంటాం, అది వరల్డ్స్ ది బెస్ట్, దానికి కొట్టేది లేదు. కానీ ఓన్లీ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఇండియన్ సినారియాలో ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఇంప్లాంట్ కాస్ట్ మనకి తక్కువ మనకి అది 9 lakhs rupees ఉంటుంది ఇంప్లాంట్ కాస్ట్. ఇంప్లాంట్ కాస్ట్ వరకే 9 lakhs పైన అవుతుంది మనకి, మంచిది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ది ఎక్సలెంట్ ఇస్ అరౌండ్ 12-13 lakhs కూడా ఉన్నాయి కొన్ని ఇంప్లాంట్స్ లో. సో ఇది ఎక్స్పెన్సివ్ అనే ఒక రీజన్ తప్ప దీనికి కొట్టే సర్జరీ లేదు. సూపర్. ఏ సార్ వరల్డ్ లా ఎంత పెద్ద సెలబ్రిటీస్ అని తీసుకోండి, తీసుకునే ఏకైక సర్జరీ ఐపీపీస్. చాలా సింపుల్ సర్జరీ,
ఎప్పుడు ఎరెక్షన్ కావాలంటే అప్పుడు 2 స్క్వీజ్ చేస్తే ఎరెక్షన్ వస్తుంది. ఓ. ఎప్పుడు వద్దని కూడా 2 స్క్వీజ్ చేయండి చిన్నగా అయిపోతుంది. వావ్. అసలు అది ఉన్నట్టు మీరు కూడా మర్చిపోతారు. అబ్బా సూపర్. అంత ఎక్సలెంట్‌గా ఉంటది. వండర్ఫుల్. ఓన్లీ డబ్బులు అరేంజ్ చేసుకోండి. దీనికి అంతే. కొట్టేది లేదు. ఏమన్నా ఈఎంఐ సదుపాయాలు అంటే సార్ వేరే కంట్రీస్‌లలో ఇన్స్యూరెన్స్ కింద కవర్ అయితుంది. మన హ్మ్. ఇండియాలో మేము చాలా ఎందుకంటే డెంటల్ హాస్పిటల్లో అవును. బజాజ్ వాడు ఇస్తున్నారు అవునవును. ఈఎంఐ ఫెసిలిటీ అదే, ఇస్తున్నారు. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే సార్ అగైన్ ఇది కాస్మెటిక్ పర్పస్. కరెక్ట్. మోర్ ఆఫ్ కాస్మెటిక్ అవును. ఇష్యూ ఇది. అన్ని ఇన్స్యూరెన్స్ వాడు డెంటల్ ఇస్ ఆల్సో కాస్మెటిక్ సార్. అంటే ఫంక్షనల్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు Okay, జనరల్లీ okay. కన్సిడర్ చేస్తారు. ఈ Okay. మధ్య ఇప్పుడు డెంటల్ అంటే అన్లెస్ అంటే ఈ అలైనర్స్ పోయడం తప్ప ఇప్పుడు రూట్ కెనాల్స్ లాంటివి వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. అమ్మో. చాలా సివియర్ ఆ నొప్పి అవును. భరించలేం. సో అవి అన్ని ఎమర్జెన్సీ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే. పీనైల్ ఇంప్లాంట్స్ లో కూడా కొన్ని కేసెస్ లో ఇన్సూరెన్స్ వస్తుంది. ఓ పీనైల్ ఫ్రాక్చర్స్ లలో, అచ్చా. పెరోనిస్ డిసీజ్ లలో దీంట్లో ఇన్సూరెన్స్ వస్తుంది. ఓకే. ఈ ఆల్మోస్ట్ ఈ 2 months క్రితము నా ఇద్దరు పేషెంట్స్ కి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. ఓకే. సో ఫ్యూచర్ లో మొత్తం అందరు ఇన్సూరెన్స్ కవర్ చేయొచ్చు. ఓ సూపర్. అది వస్తే మాత్రం పెద్ద లైన్